వరంగల్ వాలా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బ్లాగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒకసారి చూడండి, ఘోరంగా వర్షం పడుతుంది. మేమైతే షూట్ సగం ఆగిపోయింది. మరి పొద్దుటి నుంచి వర్షం పడేటట్టున్నది. అందరూ తొందర చేయండి అని గణేష్ అన్న మొత్తుకొని అలసిపోయిండు. ఇక షూట్ సగం లాగిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు చూడు, గణేష్ అన్న ఫుల్ ఏం చేస్తారు, ఏం లేదన్నా. షూట్ ముత్తుకుంటూనే ఉన్నా అప్పటి నుండి. నువ్వు వానబడుతుందనే వాళ్ళు కలగంట 3 గంటలు ఆగాడా తినడానికి తీసుకుంటే మీరు? అర్థమే కాదు. ముత్తుకుంటూనే ఉన్నా. వానబడితే ఏం చేస్తాం? సాయంత్రం మరి నిమ్మలా కూర్చున్నాం. ఇప్పుడు ఎండ కొడుతుందని కలవంటామా? అట్లనే వానబడ్డది. ఎండాకాలం వర్షం పడుతుందని మరి పోయి చేయిపోరు, పోయి చేస్తాం. వర్షం లేదని చేస్తాం మేము. ఏది మాట్లాడతలేమేంది? వర్షం పడుతుందని ఎవరైనా కలగంటారా? ఫోన్ ఒత్తుకుంటే ఉండు, నువ్వు ఒత్తుకుంటే ఉండు. అయితే అన్నీ అయితే వీడియో నీళ్ళు లేదైతే నేనేంది నువ్వు ఆగమ్మా, తెలియదు. షూట్ పెట్టినప్పుడు షూట్ పెట్టు అని కదా. మనం షూట్ పెట్టినప్పుడు అది చేస్తున్నాగా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. చూడు ఇంకెక్కడ షార్ట్ ఫీలింగ్ అట షార్ట్ ఫీలింగ్. నేను బాధపడేది కూడా మనకు అవసరం లేదు. అది అటువైపు లాగ్ తీసుకుంటా అని మీరేమో దినాలు చూసుకుంటాను, ఆయన ఏమో ఫోన్ వత్తుకుంటాను. అబ్బా ఏదో అట్లా అందులో సుఖాడేటిపోయిండు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వాడికి అని చెప్పు. ఇది పరిస్థితి. గణేష్ అన్న అయితే ఘోరంగా సీరియస్గా ఉన్నాడు. ఏదో అట్లా మీ అందరు మాకు షూట్ కష్టాలు మీకు తెలియాలని నేను బ్లాగ్ తీస్తే బ్లాగ్ ఎందుకు తీస్తాను అని అంటాడు గణేష్ అన్న. గుడ్, ఎల్కేజీలో పడండి. ఏం చేద్దాం? కాదు పింకి, వీడియోలు పడక ఇన్ని రోజులు అవుతుంది. ఎవరో బాధ వాళ్ళకు ఉంటుంది. మిమ్మల్ని తిట్టడం నాకేమన్నా సరదానా? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. తిడితే తిట్టాం కానీ మంచి తిట్లు తిట్టారు రాదు. మరి చెడ్డది ఏమన్నా తిట్టినా మిమ్మల్ని? గలీజా తిట్టినా? తిట్టే డైరెక్ట్ ముఖం మీద తింటే మంచిగా ఉంటుంది. షార్ట్ ఇంకా తిట్టుకుంటే మనసులో పెట్టుకుంటే వస్తుందా? సగం ఇంటికి పోరు, ఎవరింటి వాళ్ళు పోరు. ఫుల్ గరం మీద ఉన్నాడు కదా. ఇప్పుడు షూట్ వర్షం ఆగిపోయిన తర్వాత తీసుకుందామన్నా అంటే కంటిన్యూటీ ఎవరికి ఇస్తావు అని అంటాడు. కంటిన్యూటీ లేని ఎట్లా ఇస్తావు అని అంటాడు. చాలా కష్టం. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఈ జడలల్లుడు, ఈ ఫోన్లు వస్తున్నాడు, ఈ కాన్సన్ట్రేషన్ జర షూట్లో పెడితే పొద్దుగాల 6 గంటలకు వస్తే ఈ పాటికి ఎప్పుడో అయిపోవు. 2 కొట్టుకొని పోదు. మీకు వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇలా క్లైమేట్ మంచిగా ఉందని పొద్దున వద్దామని అంటే 10 గంటలకు వస్తే, ఆయన ఏమో 12:30కి వస్తాడు, ఈమెమో 11:30కి వస్తాయి. అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఆడు సుక్కు లేరా అంటే లేవాడు. ఏమన్నంటే నైట్ అవుట్ చేస్తాను. ప్రతిరోజు చేసి గదే నైట్ అవుట్ అయ్యే. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఎవరి బంద్ చేయరా నువ్వు? కెమెరా పెట్టి ఇప్పుడు నా ఇజ్జత్ ఇద్దామనా? కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో. పొద్దున్న పంటాడు, సాయంత్రం ఎడిటింగ్ చేస్తానంటాడు. పొద్దున్న వంటడు ఎందుకు, సాయంత్రం ఎడిటింగ్ చేస్తాడు ఎందుకు? గదే ఎడిటింగ్ పొద్దున్న చేసుకుంటే మంచిగా రాత్రి నిద్ర పడుతుంది కదా. ఇది రియలైజేషన్. ఆయన ఖచ్చితంగా చెప్పు ముచ్చట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాటి సిచ్యువేషన్. రోజు షూట్స్ ఆగిపోతున్నాయి. ఎందుకంటే వెదర్ సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే మా ఆర్టిస్టులు కొంచెం తొందర రావట్లేదు. మళ్ళీ రేపటి నుంచి నా వెబ్ సిరీస్ షూట్ ఉన్నది, మళ్ళీ రేపటి నుంచి అక్క మూవీ షూట్ ఉన్నది. అందుకనే షూట్స్ తొందర అవ్వట్లేదు, వీడియోస్ తొందర పడట్లేదు అన్న టెన్షన్తో కొంచెం గరం మీద ఉన్నాడు. ఈరోజు అయితే షూట్ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. చూడాలి ఎప్పుడు ఉంటుందో. సో ఇది ఇవాళ బ్లాగ్.
చూసారు కదా, మీకైతే మా షూట్ కష్టాలు తెలిసే ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్లనే మన వీడియోస్ కూడా లేట్గా అప్లోడ్ అవుతున్నాయి. సో అందుకే గణేష్ అన్న చాలా కోపం మీద ఉన్నాడు. ఇది ఇవాళ వీడియో. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చే ఉంటుంది. మా షూట్ కష్టాలు మీకు తెలిసే ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్. మీరైతే వీడియోని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వరంగల్ వాళ్ళ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.